హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఎండు చేపలు కోడిగుడ్ల కర్రీ ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తాను. అయితే నేను ఎండు చేపలు మనకి స్మెల్ రాకుండా మంచి టేస్ట్గా ఏ విధంగా ఉండాలో ఈ ప్రాసెస్లో అయితే మీరు ట్రై చేయండి. ఏంటంటే వంజరం చేప ముక్కలు అయితే తీసుకున్నాను నేను. ప్రాసెస్లోకి వెళ్దాం. ఎగ్స్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి ఎగ్స్ వేయాలి కంపల్సరీ ఏం కాదు, ఎవరిష్టం వాళ్ళదనమాట. ఇదిగోండి వంజరం చేప ఎండు చేప ముక్కలు అనమాట ఇవి. వీటిని నేను ఒకటి అది బాగా క్లీన్ చేసిన తర్వాత 2 కింద కట్ చేశాను అనమాట. ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోండి, ఎగురు కదా. అలాగే టమాటాలు ఇదిగోండి 2 భాగాల కింద చేశాను. 4 ముక్కల్ని 8 చేశాను అనమాట. పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత పాన్ పెట్టుకోండి, కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనకి ఎండు చేప బాగా టేస్ట్ రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ వాటిని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఫ్రై చేస్తుంటే మనం ఇదంతా గుమ్మగుమ్మలాడిపోతుందండి. ఎక్కడి నుంచి వస్తుంది స్మెల్ అనుకుంటారు, అంత కమ్మగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. బాగా ఫ్రై చేయొద్దండి, లైట్గా చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేస్తే తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది అనమాట. తర్వాత అదే ఆయిల్లో మరి కొంత నూనె వేసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా మగ్గడం కోసం సాల్ట్ వేసుకోండి, కరివేపాకు కూడా వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి అన్నమాట. లో ఫ్లేమ్ పెట్టుకోండి మూత పెట్టి. ఇదిగోండి 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కలర్ మారే చూడండి ఉల్లిపాయ ముక్కలు. ఇంకా కొంచెం మగ్గనిద్దాం. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా వేసుకోండి. టమాటా కూడా మగ్గనివ్వాలన్నమాట. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి. మొత్తం సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేయాలి. పసుపు ముందే వేసేసుకోండి. వేసుకుని బాగా కలుపుకోండి. 1 స్పూన్ పసుపు అయితే వేసాను. మూత పెట్టుకోండి. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు కారం వేసుకోండి. నేనైతే 1 స్పూన్ కారం వేసాను. 2 స్పూన్స్ అన్నా వేసుకోవచ్చండి, మీకు స్పైసీకి తగినట్టుగా వేసుకోండి. కారం వేసిన తర్వాత మరి కొంతసేపు ఫ్రై అవనిచ్చి అప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి ఎండు చేప ముక్కలు అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అయితే మీరు సాల్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే ఎండు చేపని ఉప్పులో వేస్తారు కదండి, ఉప్పు పట్టేసి ఉంటుంది కదా, అందువల్ల సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలన్నమాట. ఎండు చేప ముక్కలు వేసేసిన తర్వాత వాటర్ పోసిన తర్వాత అప్పుడు చెక్ చేసుకోండి. చాలా తక్కువ వేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు చూసుకోండి కారం అదే సరిపోయిందో లేదో సాల్ట్. చాలా తక్కువ వేసుకోవాలి. ఇది ఎగిరే వరకు ఉంచాలన్నమాట. ఇంకా ఎటువంటి మసాలాలు వేయవసరం లేదండి. ఎండు చేప ఆల్మోస్ట్ మనకు టేస్ట్ వచ్చేస్తుంది. అయితే ఎగ్స్ అనేది మన ఇష్టం, ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు, ఇలా బాయిల్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఎండు చేప ఎగురైతే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎగరనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. ఇంకా దగ్గరికి అయినట్టేనండి. ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చు. నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.